అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిత్సకి. గత 3 రోజుల క్రితం అక్కడ ఏలూరు దగ్గర ఎక్కడో ఒక సభ పెట్టుకున్నారు దళిత క్రిస్టియన్ల హక్కుల కోసం అని చెప్పి. ఆ సభలో ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, హిందూ మతం మీద చేశారు. అలాగే డిప్యూటీ మన స్పీకర్ గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు, పరుష పదజాలం వాడారు. దానికి సంబంధించి కేసులు రిజిస్టర్ అయినవి, దానికి సంబంధించిన న్యాయ ప్రక్రియ జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ ఆయన కౌంటర్స్ ఇచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నేను మాట్లాడతాను. చాలా మంది మాట్లాడారు మా వాళ్ళు, నేను మాట్లాడతాను. ఇతను ఈ మధ్య కొత్త కాలంలో కొత్తగా బిచ్చగాళ్ళు పుట్టుకొచ్చారు, బెగ్గర్స్. ఒక డిజిటల్ బెగ్గింగ్ మాఫియా తయారైంది. ఈ డిజిటల్ బెగ్గింగ్ మాఫియా ఏంటంటే కులం పేరుతో, మతం పేరుతో విద్వేషాలు రగల్చడము, మత దోషణలు చేయడము, కుల దోషణలు చేయడము, వ్యక్తిత్వ హననాలు చేయడము, వ్యక్తిగత దోషణలు చేయడము, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దానివల్ల రెవెన్యూ జనరేట్ అయ్యి వ్యూస్ వచ్చి ఎవరన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ద్వేషిస్తేనో, దూషిస్తేనో, తిడితేనో పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకులు వచ్చి కొంత డబ్బు ఇస్తారు. ఆ విధంగా డబ్బులు, హిందూ మతాన్ని దూషిస్తే హిందూ మత వ్యతిరేకులు వచ్చి డబ్బు ఇస్తారు, ఆ విధంగా డబ్బు. అలాగే రాజకీయ పార్టీని, ఒక పార్టీని ద్వేషించి, దూషించి, అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తే వాళ్ళు డబ్బు ఇస్తారు. అలా ఒక బయట వచ్చే డబ్బులు ఇక్కడ యూట్యూబ్ లో యాడ్ల కోసం డిజిటల్ బెగ్గర్స్ ఇదంతా కూడా ఒక బెగ్గింగ్ మాఫియా. ఇదంతా కూడా ఈ మధ్య చెలరేగిపోతున్నారు. ఇక్కడ అక్కడ తెలుగు ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ లేదు, ఎక్కడ చూసినా ఈ బెగ్గర్స్ వీర విహారం చేస్తున్నారు. ఈ బెగ్గర్స్ ఖచ్చితంగా వీళ్ళకి అడ్డుకట్ట వేయాల్సిందే. ఇష్టారాజ్యంగా మాట్లాడితే కుదరదు. ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు, పేరును చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణ్. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు, మొత్తం మాలకు వస్తుంది. పవన్ కళ్యాణ్ నోట్లో ఈ దరిద్రం పదం వాడుతున్నాడు. రే డిజిటల్ బెగ్గర్ గా అనంతబాబు డోర్ డెలివరీ చేసినప్పుడు మరి నీకు నోరుంది కదా, నేను అనకూడదు. ఏమైపోయావు? మల్లం గ్రామానికి సంబంధించి అది మొట్టమొదటిగా 2 కులాల సమస్య కాదు. కాపు వ్యక్తి ఇంట్లో దళితుడు చనిపోయాడు, చనిపోయాడని చెప్పాడు లోపల గారు, చనిపోలేదు. అక్కడ కరెంటు ప్రమాదం జరిగితే మార్గ మధ్యంలో ఆసుపత్రికి తీసుకెళ్తూనే చనిపోయారు. కాపు వ్యక్తి ఆయన ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు. దానికి సంబంధించి ఎలక్ట్రికల్ పనులు చేయడానికి ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని పిలిచారు. ఆయనకి తోడుగా ఎస్సీ కులానికి చెందిన మరో వ్యక్తిని తెచ్చుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటే షార్ట్ సర్క్యూట్ జరిగింది. వెంటనే ఆయన కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోవడం జరిగిపోయింది. వెంటనే ఆ యజమాని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అందరూ కలిపి మార్గ మధ్యంలో చనిపోయారు, ఆసుపత్రిలో చనిపోయారు, మొత్తం చనిపోయారు. ఇంట్లో జరగలేదు, ఎవరు వ్యక్తిగతంగా దాడి చేయలేదు. ఇది ప్రమాదం, కరెంటు ప్రమాదం. ఆ ఇంటి యజమానికి సంబంధం లేకపోయినా కూడా, ఎందుకంటే హెల్పర్ అతనే తెచ్చుకున్నాడు, సేఫ్టీ అతనే చూసుకోవాలి. ఆ ఇంటికి కరెంటు సంబంధించి తెలిస్తే యజమానికి ఇతను ఎందుకు పిలుస్తాడు, పిలవడు కదా, అతనికి ఏం తెలియదు. మొత్తం చూసుకోవాల్సింది వీళ్ళది తప్పంతా వీళ్ళ వైఫల్యం వల్ల జరిగింది. యజమానికి సంబంధం లేకపోయినా కూడా ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానవతా కోణంలో కుటుంబానికి కొంత ఆర్థికంగా డబ్బిస్తా అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. అయితే ఆ తర్వాత కొంతమంది దానిలోకి వచ్చి ఇలా అసలు సంబంధం లేకుండా చనిపోతే, సంబంధం లేకుండా జరిగినట్టు కూడా డబ్బులు చుండుకుపోతే రేపు పొద్దున్న ఇది ఒక సాంప్రదాయం అయిపోద్దని చెప్పేసి కొంతమంది రావడం మధ్యలోకి, అలాగే చుట్టుపక్కల వాళ్ళు రావడము, ఒక కాపు కులం అనే కాదు అందరు రావడము, రకరకాలుగా జరిగి అది కొంచెం ఇష్యూ అయింది. ఇష్యూ అయితే పవన్ కళ్యాణ్ గారు తక్షణమే రంగంలోకి దిగి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన స్పందించి జనసేన నాయకులను పంపారు, పోలీసులను పంపారు, ఎంఆర్ఓను పంపారు, అందరినీ ప్రభుత్వ వ్యవస్థ మొత్తం వెళ్ళి కూడా దాన్ని పరిష్కరించి ఆ పరిహారానికి సంబంధించి కూర్చుని ఇరు పక్షాల పెద్దల్ని కూర్చోపెట్టి, అటు ఎస్సీ కులానికి చెందిన పెద్దలు, ఇటు కాపు కులానికి చెందిన పెద్దలు, అలాగే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అందరిని కూర్చోపెట్టి ఒక సామరస్యపూర్వకంగా ఒక పరిష్కారాన్ని కనుక్కొని దానికి ముగింపు పలికారు. అది కూడా జస్ట్ ఒక 12 గంటల్లో. ఎక్కడైతే వార్త వచ్చిందో
వార్త వచ్చిన తర్వాత 12 గంటల్లో పవన్ కళ్యాణ్ గారు దానికి పరిష్కారం చూపించారు. ఇక చనిపోయిన మనిషిని తీసుకురాలేం కదా, ఎందుకంటే అది కరెంటు ప్రమాదం. ఆ ప్రమాదం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇటువంటివి జరగకుండా ఉండాలంటే తన నియోజకవర్గంలో, రాష్ట్రం మొత్తం పక్కన పెట్టి తన నియోజకవర్గంలో జరగకుండా ఉండడానికి 325 మంది ఎలక్ట్రీషియన్లకి, ఆ నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మొత్తం అందరినీ కూడా డేటాని సేకరించి 325 మంది ఎలక్ట్రీషియన్లు కావచ్చు, హెల్పర్స్ కావచ్చు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా పిలిచి, ఆయన ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వ్యక్తులను పిలిచి 325 మందికి సేఫ్టీ కిట్లు తన సొంత డబ్బులు ఇచ్చారండి. సొంత డబ్బులతో ఇచ్చారు. మీరు ఆ డబ్బులు చెప్తే బాగోదు, ఒక్క కిట్టు దాదాపుగా 25,000 రూపాయలు ఉండొచ్చని అన్నారు ఆ రోజునాడు. డబ్బులు పక్కన పెడతాం, 325 మందికి సొంత కిట్ ఇచ్చారు. మరి ఈ బెగ్గర్స్ ఏం చేశారు? డిజిటల్ బెగ్గర్స్ అంతా, ఈ బెగ్గింగ్ మాఫియా అంతా ఏం చేసింది? ఆ కుటుంబానికి ఒక పైసా ఇచ్చిందా? ఆ చనిపోయిన ఎలక్ట్రీషియన్ కుటుంబానికి ఒక అనా పైసా ఇచ్చారా బెగ్గింగ్ మాఫియా? ఎవ్వరు ఇవ్వలేదు. దాన్ని కొలగొడవగా చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజమైన రాజకీయ నాయకుడి కింద, ఒక ఫక్తు రాజకీయ నాయకుడి కింద, నిజమైన రాజకీయ నాయకుడి కింద ఉంటే గనక ఆ ఇష్యూని మరింత పెద్ద చేసి దాన్ని కులగొడవగా తీసుకెళ్లి అందులో బీసీలను కూడా లాగి కాపుల వైపున బీసీలను తీసుకొచ్చి కాపులు బీసీలు ఒక పక్కన, ఎస్సీలు ఒక పక్కన పెట్టి దాని గొడవను పెద్ద చేసేవారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కుల విభజన జరుగుతుంది. కాపులు బీసీలు పవన్ కళ్యాణ్ గారు పక్కన వస్తారు. ఎస్సీలు ఎలాగో వైసీపీతో ఉన్నారు. ఎస్సీలు 80% మంది, 80కి పైగానే ఉంటారు, వైసీపీతో ఉన్నారు. కాబట్టి ఆ ఓట్లలో చీలిక రాదు, ఏమి రాదు, మొత్తం వైసీపీకి ఉంటుంది. కానీ వైసీపీ యాంటీ ఓట్ ఏమైతే ఉందో ఎస్సీలకి గొడవ పెట్టి ఇటు బీసీలని, కాపుల్ని, మిగతా ఓసీ వర్గాలను కూడా పక్క తీసుకొచ్చి ఆయన ఒక స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు ఆ సంఘటన ద్వారా. కానీ పవన్ కళ్యాణ్ గారు పని చేయలేదు. ఆ గొడవకి వెంటనే ముగింపు పలికారు. సామరస్యపూర్వకంగా జరిగింది. అలాగే చనిపోయిన వ్యక్తికి కూడా ఆర్థిక పరిహారం ఇచ్చారు, ఆ కుటుంబానికి కూడా ఇచ్చారు. అంత ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ స్వార్థం చూసుకోకుండా ఆ సమస్యను పరిష్కరించారు. కానీ ఈ బెగ్గర్స్, ఈ బెగ్గింగ్ మాఫియా, డిజిటల్ బెగ్గింగ్ మాఫియా ఈ రోజు కూడా ఏదో జరిగిపోయింది పవన్ కళ్యాణ్ చేయలేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత చేశారు? 325 మందికి ఆయన కిట్లు ఇచ్చారు కదా. ఈ బెగ్గింగ్ మాఫియా ఒక్కరికన్నా కిట్ ఇచ్చిందా? 1,00,000 రూపాయలు చనిపోయిన వ్యక్తికి ఇచ్చారా? మా జనసేన పార్టీ నేతలు కూడా కొంత డబ్బులు వేసుకున్నారు ఆ రోజునాడు. ఆ సెటిల్మెంట్ కి ఏమైతే ఉందో అమౌంట్ రాకపోతే జేబులోంచి డబ్బులు తీసి మా నేతలు కూడా, మా కార్యకర్తలు కూడా రోజు ముందుకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించారు కదా. మేము, మా జనసేన పార్టీ, మా పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో ఉన్నారు. ఒక సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దృష్టికి వచ్చినా, ముఖ్యంగా పిఠాపురంలో వచ్చిన వెంటనే దాన్ని పరిష్కరిస్తున్నారు. వీళ్ళు అంత ఇది చెప్పే కదా, అశుద్ధం లాంటి వాళ్ళు, పంది తినే అశుద్ధం లాంటి వ్యక్తులు అంతా కూడా పరాన్న జీవులు. ఒకరిని తిడితేనో యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి, ఒక మతాన్ని తిడితే యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి. అది కూడా హిందూ మతాన్ని మళ్ళీ దూషించాలి, ద్వేషించాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, కులాలను తిట్టాలి, మతాలను తిట్టాలి. తిడితేనే వీళ్ళకి అన్నం దొరుకుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే కాదు, పిఠాపురంలో అనాథ పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా అమ్మమ్మ దగ్గర, నానమ్మ దగ్గర, మామయ్య దగ్గర పెరుగుతారో, బాబాయ్ దగ్గర, పిన్ని దగ్గర, పెన్నాన్న దగ్గర, అటువంటి పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి 42 మంది పిల్లలకి ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ సదుపాయం ఇచ్చారండి. ఎక్కడనుందా? 170 నియోజకవర్గాలు ఎక్కడైనా ఉందా చెప్పండి. ఆయన సొంత డబ్బులు, ప్రభుత్వం ఏమైతే జీతం ఇస్తుందో ఆ జీతాన్ని తీసుకెళ్లిపోయి వచ్చిన జీతాన్ని వచ్చినట్టుగా, ఇప్పుడు జీతం ఆయన సొంతమే కదండి, ఆయన అకౌంట్ లో పడిపోతుంది కదా, ఆయన అకౌంట్ లో పడడం, తీసుకెళ్లి ఆ పిల్లలకి ఇచ్చేయడం. అలా 42 మంది పిల్లలకి ప్రతి నెల 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఆయన జీతం సరిపోకపోతే ఇంకా కొంత ఆయన అకౌంట్ లోంచి కూడా ఆయన జేబులో డబ్బులు కూడా వేసిస్తున్నారు. అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పరీక్షా ఫలితాల్లో 580 మార్కులు దాటిన విద్యార్థులను గుర్తించి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ కి సంబంధించి ఆ 31 మంది పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు. వాళ్ళకి ఫీజులు కావచ్చు, హాస్టల్ ఫీజు కావచ్చు, వాళ్ళ కాలేజీ ఫీజు కావచ్చు, ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు 31 మంది పిల్లలకి. దానికి సంబంధించి కొంతమంది కార్పొరేట్ కాలేజీలతో మాట్లాడితే కొంతమంది ముందుకు వచ్చి కూడా స్వచ్ఛందంగా ఫీజు లేకుండా జాయిన్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారు చేశారు పిల్లలకి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చేశారు. చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే. ఆయన అనాథ పిల్లల్ని కూడా వదలకుండా వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ కల్పించారు.
ఎలక్ట్రీషియన్ చనిపోతే 325 మంది కిట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? ఈ బెగ్గర్స్ ఈ రోజు ఈ డిజిటల్ మాఫియా బెగ్గర్స్ దాని మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. అక్కడ ఒక సమస్య వచ్చింది, కుల సమస్యగా అది మారింది. మీకు మాకు మాటలు లేవు, మీరు మా వైపుకి రావద్దు, మేము మీ వైపుకి రామన్నారు. అక్కడ బహిష్కరణ అంటే ఒక కులానికి కాదు, 2 కులాలు కూడా. మా కొట్లో మీరు కొనొద్దు, మీ కొట్లో మేము కొనొద్దు అని ఒక రకమైన వాతావరణం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తక్షణం స్పందించారు. ఇంకా ఈ బెగ్గర్స్ కైకులు సంఘటన అంటున్నారు, వెంటనే కేసులు పెట్టారు కదా. సంఘటన జరిగిన వెంటనే మొత్తం వ్యవస్థ వెళ్ళింది, సిస్టమ్ వెళ్ళింది, కేసులు పెట్టారు, అట్రాసిటీ కేసులు పెట్టారు, రిమాండ్ లో పెట్టారు, లోపలేశారు. బాధితులు చెప్పిన ప్రతి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టారండి. ఒక ప్రభుత్వం ఇంతకన్నా ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు తక్షణం స్పందించారు కదా సంఘటన మీద. ఎందుకంటే మనం ఏం జరిగిన రాష్ట్రంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా కూడా ముఖ్యంగా కాపు కులస్తులు ఉంటే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్. కైకులూరులో మా ఎమ్మెల్యే లేడు కదా, కైకులూరులో మా ఎమ్మెల్యే లేడు. అక్కడ జరిగిన గొడవకి మాకు సంబంధం లేదు. అందులోకి బలవంతంగా మా నాయకులు లాక్కొచ్చి లాగేశారు జనసేన అని చెప్పేసి ముందు. మరి జనసేన కాపు పెడితేనే కదా ఈ డిజిటల్ మీడియా బెగ్గర్స్ కి వ్యూస్ వచ్చేది, మంచి క్రేజీ కంటెంట్ దొరికేది. ఆ పక్కన ఎస్సీలు పెడితేనే కదా మంచి రసవత్రంగా ఉండేది సీన్ అంతా కూడా. అనవసరంగా మా జనసేన పార్టీని లాగే సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు లాగేశారు. మొత్తం అంతా లాగి ఆ రోజు కూడా రసాభాస చేశారు. తక్షణం దానికి సంబంధించిన 2 గంటల్లో పరిష్కారం అయిపోయింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని ఎవరైతే కంప్లైంట్ చేశారో అందరి మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. వెంటనే బాధితులకి పరిహారం ఇచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్లారు, మొత్తం వైద్య పరీక్షలు చేపించారు. అంతకన్నా ఇంకా ఎంత వేగంగా స్పందించాలి? అది కూడా ఆ గొడవ కూడా చాలా చాలా కథ ఉంది. దాని ముందు చాలా జరిగింది, అప్పుడు జరిగింది కాదు. సరే, ఇందులో ఏ వర్గాన్ని తప్పు ఏ వర్గాన్ని ఒప్పు పక్కన పెడితే గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటన దాడి రూపంలో ఆ రోజు ముందుకు వచ్చింది. అది వినాయక చవితి నిమజ్జన రోజు నాడు ఏదో జరిగింది. మొత్తానికి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, నిందితులందరి మీద చర్యలు తీసుకుంది. కావాలంటే ఎఫ్ఐఆర్ తెప్పించుకోండి, ఎఫ్ఐఆర్ చూసుకోండి. ఇప్పటికీ నిందితుల మీద కేసు పెట్టకపోతే ప్రభుత్వం తప్పు. చూసాం కదా మనం, అనంతబాబు డోర్ డెలివరీ డ్రైవర్ ఎస్సీ యువకుడిది కేసు లేదు కదా, అరెస్ట్ లేదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు అంతా గొంతెత్తి నిలదించి ఉద్యమం చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టి అరెస్ట్ చేపించలేదు. మర్డర్ కేసు పెట్టి వదిలేశాడు. అనుమానాస్పద మృతి అంతే, సింపుల్ గా ఒక సెక్షన్ పెట్టి వదిలేశాడు. అనుమానం అంటే ఆత్మహత్య కావచ్చు, హత్య కావచ్చు, ఏమైనా కావచ్చు, రోడ్డు ప్రమాదం కావచ్చు, ఏదైనా కావచ్చు, వదిలేశాడు. రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు అన్ని కూడా ముందుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి దాని మీద గట్టిగా మాట్లాడుతూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడు.